హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఇక్కడ ట్రెడిషనల్ బ్రైడల్ లుక్ అయితే చేయబోతున్నా. సో అందుకోసమనే ముందుగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని, లైక్ శారీ పైన ఎలాంటి ఫౌండేషన్స్ కానీ ఎలాంటి కాంపాక్ట్ కానీ పడకుండా అయితే టిష్యూస్ వేసుకుంటున్నా. అండ్ హెయిర్ అయితే ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాను, మెస్సీ బ్రైడ్ వేసి ఫ్లవర్స్ పెట్టాను అనమాట. సో ఇక్కడ మేకప్కి ముందు సిటిఎంపి అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. సో సిటిఎంపి వచ్చేసి క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అనమాట. సో ఇక్కడైతే క్లెన్జింగ్ చేస్తున్నాను. సో క్లెన్జింగ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయి పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత మనం టోనర్ అయితే యూజ్ చేయాలి. టోనర్ ఇన్ ద సెన్స్ రోజ్ వాటర్ అట్లా ఏమైనా యూజ్ చేయొచ్చు. సో రోజ్ వాటర్ ఇలా స్ప్రే చేసిన తర్వాత కొంచెం ఇచ్చింగ్ అయితే అనిపిస్తుంది అనమాట, బికాజ్ డర్ట్ అంతా రిమూవ్ చేసాం కాబట్టి. సో రోజ్ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ డ్యాబ్ చేసుకోవాలి. సో పోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట, ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మన ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. మేకప్ చేసే ముందు, ప్రైమర్కి ముందు మాయిశ్చరైజర్ మంచిగా ఉంటే బేస్ అనేది మంచిగా వస్తుంది. సో అందుకోసమని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ప్రైమర్ తర్వాత నేనైతే ఇక్కడ న్యూట్రలైజర్ అప్లై చేస్తున్నా గైస్. తన ఫేస్ పైన ఉన్న డార్క్ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడానికి న్యూట్రలైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బేస్ అయితే తీసుకుంటున్నా గైస్. ఈమెకైతే నేను 2 షేడ్స్ మిక్స్ చేయాల్సి వచ్చింది, లైక్ డార్క్ కాదు మరీ ఫేర్ కూడా కాదు. సో మీడియం ఉంది కాబట్టి నేను 2 షేడ్స్ మిక్స్ చేసి బేస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ బేస్ అంతా కూడా నీట్గా బ్లెండింగ్ చేసుకోవాలి, ప్యాచీ రాకుండా. అండ్ ఫస్ట్ వచ్చేసి ఐబ్రో షేపింగ్ చేసేసుకున్న తర్వాత అండ్ ఐ మేకప్ చేసుకున్న తర్వాత బేస్ మొత్తం వేసేసుకుంటా. సో గైస్ ఇక్కడ వచ్చేసి న్యూట్రలైజర్ ఇంతకుముందు మిక్స్ చేశాను కదా, సో ఇక్కడ వచ్చేసి అప్లై చేస్తున్నాను అనమాట. సో దీనికి డార్క్ సర్కిల్స్ ఉండే ఫేస్ పైన, సో డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి అని చెప్పేసి నేనైతే న్యూట్రలైజర్ అప్లై చేస్తున్నా. అండ్ లైట్గా డార్క్ స్పాట్స్ ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి ఐబ్రో కవర్ చేస్తున్నాను అనమాట. ఐబ్రో షేపింగ్ చేసేసుకొని ఐ మేకప్ అయితే చేసేసుకుంటా ఫస్ట్. సో ఇక్కడ ఐబ్రో షేపింగ్ చేసుకొని అండ్ ఐ పైన బేస్ అయితే వేసుకుంటున్నా గైస్. అండ్ ఐ పైన బేస్ వేసుకొని ఇంకా తనని కళ్ళు తెరవద్దని చెప్పేసి నేను మిగతా బేస్ అయితే వేసేసుకుంటున్నా ఫేస్కి. సో టోటల్గా ఆల్ ఓవర్ బేస్ మొత్తం వేసేసుకున్న తర్వాత పౌడర్ లాక్ అయితే చేసేసాను. సో ఇక్కడ యాంటీ షైన్ పౌడర్ తోటి అయితే పౌడర్ లాక్ చేస్తున్నా గైస్. కాంపాక్ట్లో అయితే పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి, సో నాకు ఆల్రెడీ తనది డార్క్ స్కినే కాబట్టి నేను కాంపాక్ట్ తీసుకోవట్లేదు. యాంటీ షైన్ పౌడర్ అయితే అందులో ఏమంటారు కలర్ ఉండదు, జస్ట్ షైనింగ్ పౌడర్ మాత్రమే ఉంటుంది కాబట్టి నేను యాంటీ షైన్ పౌడర్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి పౌడర్ లాక్ అయితే చేసుకుంటున్నా. అండ్ పౌడర్ లాక్ అయిపోయిన తర్వాత ఐ మేకప్ అయితే స్టార్ట్ చేస్తా గైస్ నేను. సో ఇక్కడ ఐబ్రో షేప్ చేసుకున్న తర్వాత ఐబ్రో ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. సో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ చేసి ఐబ్రో ఫిల్లింగ్ అయితే చేస్తున్నా. అండ్ ఫస్ట్ బేస్ పైన వచ్చేసి నేనైతే న్యూడ్ బ్రౌన్ కలర్ ఐ షాడో తీసుకొని అయితే బ్లెండ్ చేసుకుంటున్నా బాగా. అండ్ దానిపైన కట్ క్రీజ్ మేకప్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కట్ క్రీజ్ చేయడానికి నేను ఫౌండేషన్ హెల్ప్తో ఇలా కింద పెట్టేసి అండ్ తన ఐస్ని పైకి లిఫ్ట్ చేయమని చెప్పా. సో షేప్ అనేది కరెక్ట్గా అక్కడ టచ్ అయ్యి మనకి కరెక్ట్ కట్ క్రీజ్ షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఆ హెల్ప్తో కట్ క్రీజ్ అయితే చేసుకుందాం.
ఫౌండేషన్ బ్లెండ్ చేసేసుకోవాలి. హాఫ్ ఐ మాత్రమే ఫౌండేషన్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పౌడర్ లాక్ చేసుకొని మనం ఐ మేకప్ అయితే స్టార్ట్ చేసేది గైస్. అండ్ అవుటర్ కార్నర్స్లో నేనైతే బ్లాక్ తీసుకుంటున్నాను. అండ్ ఇన్నర్ కార్నర్లో శారీకి మ్యాచ్ అయ్యే పింక్ అండ్ గోల్డ్ షేడ్లో నేనైతే షిమ్మర్స్ తీసుకుంటున్నా గైస్. సో అవుటర్ కార్నర్ వచ్చేసి బ్లాక్ తీసుకుంటా అండ్ ఇన్నర్ కార్నర్స్లో షిమ్మర్స్ కలర్స్ తీసుకొని అండ్ ఐ మేకప్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట. అండ్ బేస్ని బాగా బ్లెండ్ చేసుకుంటున్నా ఫోర్ హెడ్ పైన. అండ్ అది అయిపోయిన వెంటనే ఆల్మోస్ట్ యాంటీ షైన్ పౌడర్తో అయితే బేస్ని లాక్ చేసుకోవాలి. అండ్ బేస్ మొత్తంని లాక్ చేసుకున్న తర్వాత నేనైతే కాంటోర్ యూజ్ చేస్తాను. అండ్ బేస్ అనేది బాగా బ్లెండ్ అయ్యి మన ఫేస్కి సింక్ అవుతేనే మంచిగా కనిపిస్తుంది ఏ మేకప్ అయినా కూడా. సో బ్లెండింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలన్నమాట. సో ఇక్కడ నేను బ్రష్తో కాకుండా స్పాంజ్తో బ్లెండింగ్ అయితే చేస్తున్నా గైస్. అండ్ బ్లెండింగ్ అయిపోయిన వెంటనే నేనైతే ఇక్కడ కాంటోర్ యూస్ చేస్తున్నా బికాస్ తన చీక్స్ అండ్ జా లైన్ మాత్రం కొంచెం లావుగా కనిపిస్తుందని చెప్పేసి ఐ వాంట్ మేక్ ఇట్ షార్ప్ అనమాట. సో అందుకోసమనే కాంటోర్ చేస్తున్నా. సో కాంటోర్ చేస్తే మనకి ఆ షార్ప్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట తన ఫేస్లో. అండ్ చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే క్రీమ్ బ్లష్ అయితే యూజ్ చేస్తున్నా. జస్ట్ నాట్ పౌడర్ బ్లష్, ఓన్లీ క్రీమ్ బ్లష్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో పింక్ వన్ క్రీమ్ది బ్లష్ యూజ్ చేసి నేను ఇక్కడ బ్లష్ పెడుతున్నాను. అండ్ చాలా హెవీగా కాకుండా జస్ట్ నార్మల్గా చేస్తున్నాను అనమాట. బ్లష్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తే కొంచెం పింక్ లాగా అయిపోతుంది. సో నాకు ఎక్కువగా వద్దు, అన్నీ కూడా ఈక్వల్గా ఈవెన్గా కావాలన్నమాట. సో అందుకోసమని క్రీమ్ బ్లష్ పెట్టిన తర్వాత అండ్ క్రీమ్ హైలైటర్ కూడా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ అన్ని క్రీమ్ బేస్ మాత్రమే యూజ్ చేస్తున్నా గైస్. అండ్ ఇక్కడ హైలైటర్ వచ్చేసి కూడా నాకు 2 షేడ్స్ ఉండే. సో ఇక్కడ నేను తన శారీకి సెట్ అయ్యే హైలైటర్ మాత్రమే తీసుకుంటున్నా. ఒకటి గోల్డెన్లో డార్క్ కలర్ ఉంది అండ్ లైట్ కలర్ ఉంది. నేనైతే డార్క్ కలర్ తీసుకుంటున్నా అండ్ తనకి హైలైట్ చేస్తున్నా. అండ్ చీక్స్ పైన, నోస్ అండ్ చిన్ పార్ట్లో హైలైట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అయితే పెడుతున్నా గైస్. అండ్ ఐలైనర్ వచ్చేసి ఇలా పఫ్ పెట్టుకొని చేయాలి బికాజ్ ఆల్రెడీ బేస్ అదంతా కూడా వేసాం కాబట్టి. అండ్ మన హ్యాండ్ తాకి అదే మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మనం పఫ్ అయితే యూజ్ చేయాలి అక్కడ. సో అది ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది అలా చేస్తే. అండ్ మన బేస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఐ మేకప్లో అవుటర్ కార్నర్లో వింగ్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఐ ఎండ్ వరకు మాత్రమే ఐలైనర్ అయితే అప్లై చేసుకున్నాను. మీరు కావాల్సితే వింగ్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డార్క్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నా. దట్ ఈస్ మెరూన్ అనమాట. డార్కర్ షేడ్ మెరూన్ అయితే యూజ్ చేసా లిప్స్టిక్. అండ్ లాస్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తున్నా గైస్. అండ్ మస్కారా అప్లై చేసేసిన తర్వాత నేనైతే తిలకం పెట్టాలి, బట్ తిలకం తను వద్దన్నారు, అందుకోసమని బొట్టు పెట్టాను అనమాట. అండ్ వితౌట్ బొట్టు అయితే ఒక వీడియో తీసుకున్నా. అండ్ విత్ బొట్టు కూడా నెక్స్ట్ వస్తుంది, చూసేయండి. అండ్ ఎలాంటి మేకప్ ఆర్డర్స్ అయినా మేము పికప్ చేస్తాం గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డిఎం అస్. అండ్ తిన మేకప్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ మీకు ఎలాంటి బ్రైడల్ మేకప్స్ కానీ, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ అండ్ ఎక్సెట్రా ఇలాంటి మేకప్స్ ఏమున్నా కానీ ప్లీజ్ నాకు డిఎం చేసేయండి. అండ్ మా మినీ వ్లాగ్ ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫొటోస్ ఎలా వచ్చాయో కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.